వేదిక ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పిలుపు మేరకు తిరుపతిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలంటూ కూడా పిలుపునిచ్చారు. రాజకీయాలను పక్కనబెట్టి పార్టీలకు అతీతంగా పచ్చదనాన్ని పెంపొందిస్తూ భావితరాల పరిరక్షణకు అలాగే ప్రజలు సైతం భాగస్వామ్యం కావాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కోరారు. సీఎం చంద్రబాబు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారంటూ ఆమె తెలియజేశారు. టౌన్ క్లబ్ సెంటర్ నుండి కృష్ణాపురం టానా వరకు కూడా టీడీపీ సైకిల్ ర్యాలీ గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవ్వర్మ ఇప్పుడు అందిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, తిరుపతిలో సైకిల్ ర్యాలీ చేపడుతూ పర్యావరణ పరిరక్షించాలి, ఆరోగ్య పరిరక్షణ కృషి చేయాలని చెప్పేసి టీడీపీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ తిరుపతిలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం నేపథ్యంలోనే దాదాపు టౌన్ క్లబ్ నుంచి కృష్ణాపురం టానా వరకు సైకిల్ దొక్కుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు మేడం ఉన్నారు మనతోటి. మేడం నమస్తే. ఇవాళ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారు ఏంటి అని మా అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున ప్రజల్లో ఒక అవగాహన కలిగించండి, మీరందరూ సైకిళ్ళు తొక్కి, నేను కూడా విశాఖపట్నంలో సైకిల్ తొక్కుతానని చెప్పి ఆయన చెప్పడం వలన మేమందరం ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన కలిగించాలా, పెట్రోల్ వద్దు, పొల్యూషన్ ఫ్రీగా ఉండేటువంటి సైకిల్నే వాడండి అని చెప్పడానికి ఈరోజు ఈ సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన దైనందిన జీవితంలో పొల్యూషన్కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసింది. ప్లాస్టిక్ వాడకం అయితేనేమి, పెట్రోల్ వెహికల్స్ అయితేనేమి, ఫ్యాక్టరీస్ అయితేనేమి, వీటన్నిటి వలన ఈ చెట్లు నరకడం అయితేనేమి. అలా కాకుండా చెట్లు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తామన్న ఒక స్లోగన్తో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ వాళ్ళు వాలంటరీగా చేయాలి. ఇది రానున్న చూడండి, ఈ వేడి చూడండి ఎలా ఉందో. ఒకప్పుడు తిరుపతి ఎలా ఉండేది, ఊటీ లాగుండేది. ఈరోజు తిరుపతిలో మండే మంటలు అసలు ఎవరికి అర్థమే కావట్లేదు. కాబట్టి మనమందరం కలిసి పొల్యూషన్ ఫ్రీ జోన్గా తయారు చేసుకుందాం. ఇప్పటికే తిరుమలలో పొల్యూషన్ ఫ్రీ, ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్పని అన్నింటినీ కూడా బ్యాన్ చేయటం కూడా జరిగింది. అలాగే తిరుపతిలో కూడా తీసుకొస్తాం. ఇది ప్రధానంగా అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతుంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఇవాళ తిరుపతి అంతా కూడా తిరుపతిలో అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. మేడం, ఇవాళ పర్యావరణ పరిరక్షణలో ఈ కార్యక్రమం ఎలా చూడాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఒకటేనండి. 99 నుండి 2004 వరకు కూడా నీరు చెట్టు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండడం, రాష్ట్రం ఎప్పుడు కూడా గ్రీనరీలో ఉంటేనే మనకు పర్యావరణాన్ని కాపాడడానికి వీలవుతుందని చెప్పి అతను ఒక విజనరీ. కాబట్టి రాబోయే తరాలకు కూడా గ్రీనరీ అందించే కార్యక్రమంలో ఈరోజు గ్రీనరీ కార్యక్రమం పెట్టి, అదేవిధంగా ఈరోజు పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా సైకిల్ తొక్కాలనే నినాదం మాకు ఇవ్వడం, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఈరోజు సైకిల్ తొక్కి బాబు గారి ఆదర్శంగా తీసుకొని పర్యావరణ కాపాడడం కోసం మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సైకిల్ తొక్కడం జరుగుతుంది. మేడం ఇవాళ అంటే బ్యూటిఫికేషన్ శాఖ మంత్రిగా ఇవాళ పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలు చెప్తే ఏంటి మేడం? ఈ రోజున జూన్ 5 ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం చేసుకుంటాం. దానిలో భాగంగా ఏవైతే మరి పర్యావరణానికి హితమైనటువంటి సైకిల్స్ కానివ్వండి, ఇంధనం లేనటువంటి వెహికల్స్ కానివ్వండి, గాలి నడకం కానివ్వండి, మనము ప్రయాణం సాగించాలని కోరుకుంటూ మరి ఈ రోజున పర్యావరణ హిత నగరంగా చెట్లు నాటే కార్యక్రమాల్ని, ప్లాస్టిక్ రహిత నగరాల్ని, అదేవిధంగా పొల్యూషన్ లేనటువంటి నగరాల్ని తయారు చేసుకోవడానికి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాల్ని ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యం కోసమే ఈ రోజున ఈ సైకిల్ ర్యాలీ ప్రారంభించడం. ఇది ప్రధానంగా అంటే మనం సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇలాంటి స్వచ్ఛ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పిస్తూ పర్యావరణాన్ని పరీక్షించుకోవాలని బాధ్యత ప్రతి అందరి మీద ఉందని చెప్పేసి అవగాహన కల్పిస్తూ సైకిల్ దిక్కు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఈ అవగాహన క్రమంలో భాగంగానే టౌన్ క్లబ్ కాడ నుంచి ఇక్కడి వరకు ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే ఈ ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇవాళ తిరుపతిలో ఈ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలు అవగాహన